హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా? మేమైతే బాగా చేసుకున్నామండి. మేము ముందు రోజే నైటే వెనక బ్యాక్‌డ్రాప్ మొత్తం డెకరేషన్ మొత్తం చేసేసాము. ఈసారి మా పిల్లలు వాళ్ళే బాగా చేశారు. కొంచెం హెల్త్ పరంగా బాలేక నేనేం చేయలేదు. వాళ్ళే పిల్లలే చేసేసారండి మొత్తం. ఈ వెనక అది ఉంది గదా! కర్టెను బనానా లీవ్స్ కర్టెన్ ఉంది గదా! అది నేను మీషోలో తెప్పించుకున్నాను. చాలా బావుందండి. ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్‌కి అట్లా బాగా యూజ్ అవుద్దనమాట అది. ఆహ్, చాలా బావుందది. వాష్ చేసుకోవచ్చు మనము. ప్లాస్టిక్ కదండీ! అది క్లాత్. కాస్ట్ కూడా తక్కువే పడింది నాకు. 150నో, 200 పడింది. ఆహ్, చాలా బావుంది. అవి చిన్న చిన్న లోటస్ గూడా నేను మీషోలోనే తెప్పించుకున్నాను. 2 ఇయర్స్ బ్యాకే తెప్పించుకున్నానవి. అవి 200 ఏమో పడ్డాయి. బావున్నాయి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ని ఇక్కడంతా చుట్టేసాము, ఇక్కడ కూడా పెట్టేసాము మొత్తము. ఇక్కడంతా చుట్టేయాలి అంటే ఇక్కడ ఇది పాలవెల్లి డెకరేషన్. దిస్ క్రెడిట్ గోస్ టు మీ. అంతా నేనే చేశాను, ఎవ్వరు చేయలేదు, నేనే అంత కష్టపడిపోతుంది. 3, 2, 1 గో. మమ్మీకి హెల్త్ బాగాలేదని ఈసారి మేము 3 మెంబర్సే చేసాము. నేను, మా అక్క అండ్ మా డాడీ కలిసి ఇది మొత్తం చేసాము. ఇది ఫైనల్ లుక్. మళ్ళీ రేపు గణపతిని తెచ్చి ఇక్కడ పెట్టి మొత్తం ఇక్కడ బనానా ట్రీ లాగా మొత్తం పెట్టాలి. దాని తర్వాత ఇంకా ఉదయం మొత్తం నైటే ముగ్గు అంతా వేసేసానండి. గుమ్మమంతా పసుపు అంతా పూసేసి నైటే వేసేసాను. ఉదయం కుదరదు గదా! ఇంకా వంటలు అయి చేసి ప్రసాదాలు చేయాలి గదా! ఇంగా నైటే వేసేసాను. ఇంకా మా వారు వినాయకుడిని తీసుకొచ్చారు. ఇక్కడ గౌరీదేవిని గూడా తీసుకొస్తారండి కర్ణాటకలో. మన ఆంధ్రాలో అట్లా మాక్సిమం గౌరీదేవిని తీసుకురారు. వినాయకుడిని తెచ్చుకుంటాము. సరే ఇక్కడ ఉన్నాం గదా! సరే అని మేము గౌరీదేవిని గూడా తీసుకొచ్చుకున్నాము. ఇంక వంటలు పెద్దగా ఏం చేయలేదండి. కుడుములు, ఉండ్రాళ్ళు ఫస్ట్ టైమ్ నేను ఉండ్రాళ్ళయి చేయడము. కొంచెం పులిహోర చేశాను, పాయసము, వడ అయి చేసి పెట్టానండి. పెద్దగా ప్రసాదాలు అవి ఏం చేయలేదు. మధ్యలో పెయింట్ ఎందుకు తెచ్చారు? మట్టికి కావాల్సింది కదా. మట్టిదేలే మరి.
శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం